హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు GNV కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము టెట్ మ్యాథమెటిక్స్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ లో 10th పేపర్ చూద్దాము. 10th పేపర్ లో ఉన్నటువంటి 30 బిట్స్ బోత్ కంటెంట్ అండ్ మెథడాలజీ మనం సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో నేను GNV కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్లో మీకు ఈ ముందున్నటువంటి 9 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ 9 వీడియోస్ యొక్క లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే టెట్ మ్యాథమెటిక్స్ సంబంధించి బోత్ ఏపీ అండ్ తెలంగాణ కంటెంట్ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి. సో ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. లేదా GNV కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్కి వెళ్ళి మీరు ఆ కంటెంట్ అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. సో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి ప్రాబ్లము. అలాగే ఎక్కడైనా మనకి షార్ట్ కట్ మెథడ్ కానీ అవసరమైతే షార్ట్ కట్ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ని చూడండి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా వీటిల్లో వచ్చేటువంటి మోడల్స్ రిపీటెడ్ గా మనకి వస్తూ ఉంటాయి ఎగ్జామినేషన్ లో. కాబట్టి వీటిలో మనం సాల్వ్ చేసినటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ అయితే ఎగ్జామినేషన్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క బిట్ ని చూడండి, అలాగే లాస్ట్ వరకు చూడండి. చూసి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే GNV కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి అమ్మ. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1 బిలియన్ దేనికి సమానమైంది అని అంటున్నాం. 1 బిలియన్ అంటే 100 crores, 100 కోట్లు, 100 కోట్లకు సమానం. సో 100 కోట్లు అంటే ఎన్ని సున్నాలు వస్తుంది? 10 power 9 వస్తుంది. 10 power 9 వస్తుంది. సో 10 power 9 వస్తుంది అంటే 10 పక్కన 9 సున్నాలు ఉండాలి. 10 పక్కన 9 సున్నాలు 10 మిలియన్స్ అవుతుందా? 1 మిలియన్ అంటే 10 power 6 కదా. మిలియన్ అంటే 10 power 6. 6 + 1 7 కాదు. ఇక్కడ 0 ప్లస్ ఇక్కడ కూడా 6 ఉంది. 10 power 6. 6 + 2 10 power 8 కాదు. మనకు 10 power 9 రావాలి. 1000 lakhs. ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి. 1 lakh అంటే 5 సున్నాలు. 5 + 3 ఇక్కడ 10 power 8 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 5 సున్నాలు ఉన్నాయి. కాబట్టి 10 power 9 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి 1 బిలియన్ అంటే 10,000 lakhs అనేది కరెక్ట్ ఆన్సర్ అమ్మ. 10,000 lakhs. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. సమ్ ఆఫ్ ఫస్ట్ 3 కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 3, 4, 9. సో 3, 4, 9 ఇచ్చాడు. ఈ 3, 4, 9 యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం అడుగుతున్నాడు. అంటే LCM కనుక్కొని LCM ఇంటూ 1, 2, 3 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 3 మల్టిపుల్ పోతుంది. 1, 4, 3 ఇంకేమి పోవు. 3, 4 = 12, 12, 3 = 36. సో LCM ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా? 36 అయింది. మనల్ని ఏం అడుగుతున్నాడు? 36 × 1 ప్లస్ 36 × 2 ప్లస్ 36 × 3 క్యాలిక్యులేట్ చేయాలంట. మొదటి 3 సామాన్య గుణిజాలు మొత్తం కదా. సో 36 కామన్ తీయండి. 1 + 2 + 3 1 + 2 + 3 ఎంత? 6 కదా. 36 × 6 36 × 6 అంటే 6³ కదా. అంటే 216. ఇచ్చిన ఆప్షన్స్ లో ఉందా? ఎస్, ఆప్షన్ 3 ఉంది. సో ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కన్వర్ట్ 2/3 ఇంటూ పర్సెంటేజ్. 2/3 ఇంటూ 100. 2:3 అంటే 2/3 కదా. సో 2/3 100 అంటే ఎంత అవుతుంది? 200/3%. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో శాతం మాత్రమే అడిగాడు కాబట్టి 200/3% అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వలెంట్ టు 3/5. సో 3/5 కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అమ్మ. 3/5 కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంటే దీనికి సమానంగా ఉండేది ఏదో సమ్ మల్టిపుల్. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కి ఒక మల్టిపుల్ ఉంటుంది. 5/3 అవుతుందా? కాదు. 9/25 అవుతుందా? ఇది 3²/5² అవుతుంది. కాదు. ఇది చూడండి 9/15. అంటే ఇక్కడ 3తో మల్టిప్లై చేశారు, ఇక్కడ 3తో మల్టిప్లై చేశారు. 3 × 3 9, 3 × 5 15. ఎస్. సో ఇది మనకి దానికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్. 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఆప్షన్ 4 కాదు. కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద ప్యాటర్న్
ఇచ్చిన ప్యాటర్న్ చూడండి, -62 -37 -12 డాష్ అన్నాడు. 62 -37 అమ్మ, అంటే -62 +25 కలిపాం -37 వచ్చింది. -37కి మళ్ళీ 25 కలిపాం -12 వచ్చింది. -12కి 25 కలిపాను +13 వచ్చింది. +13 రావాలి ఆన్సర్. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో +13 ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద కాస్ట్ ఆఫ్ 20 tons of iron is 6 lakh rupees. 20 టన్నులు 6 లక్షల రూపాయలు అంట. 20 టన్నులు 6 లక్షల రూపాయలు. క్యాన్సిల్ చేయండి, 1 0 0 2 ఇందులో 3 సార్లు పోతుంది. సో 1 ton ఈజ్ ఈక్వల్ టు 30,000 రూపీస్. 30,000 రూపీస్. 1 టన్ అంటే ఎన్ని కేజీలమ్మా? 1000 కేజీలు. 1000 కేజీలు 30,000 రూపాయలు. 1000 కేజీలు అంటే ఈ 3 సున్నాలు తీసేయండి. 1 కేజీ ఇనుము ఎంత? 30 రూపాయలు. మనల్ని ఏం అడిగాడు? 560 కేజీల ఇనుము ఎంత అంటున్నాడు. సో 560 కేజీలు ఈజ్ ఈక్వల్ టు 30 × 560. 2 సున్నాలు రాసుకోండి. 3 6 18, 1 3 5 15, 1 16. సో 16,800. ఇచ్చిన ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 3. ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూడండి అమ్మా. ఏ లారీ రిక్వైర్స్ 54 liters ఆఫ్ డీజిల్. 54 లీటర్ల డీజిల్ తోటి ఎన్ని కిలోమీటర్లు నడిచిందంట? 297 కిలోమీటర్లు నడిచింది. సో 550 కిలోమీటర్లు నడవాలంటే ఎన్ని లీటర్ల డీజిల్ కావాలని అడుగుతున్నాడు. ఇది మనకి క్వశ్చన్ మార్క్. సో 54 చూడండి, 9 + 2 11, 11 + 7 18, 9లో పోతుంది. ఇది కూడా 9లో పోతుంది నాకు తెలిసి. సో 6 సార్లు పోతుంది. ఇది ఎన్ని సార్లు పోతుంది? 33 సార్లు పోతుంది. 3 9 27, మళ్ళీ 27 వచ్చింది. ఈ 33 55లో ఎన్ని సార్లు పోతుంది? 11లో ఇది 3 సార్లు పోతుంది. ఇది 5 సార్లు పోతుంది. 5 సార్లు పోతుందమ్మా. ఇది 5 టైమ్స్ పోతుంది. సో 5 టైమ్స్ పోతుంది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 5 0 వస్తుంది. ఈ 3 మళ్ళీ 6లో ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 50 ఉంది. సో కావాల్సిన ఆన్సర్ ఎంతమ్మా? 100 లీటర్లు కావాలి. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, 297 కిలోమీటర్లు 54 లీటర్లు డీజిల్ కావాలంటే 550 కిలోమీటర్లు అంటే ఎక్కువ కిలోమీటర్లే కదా, అంటే 54 కంటే ఎక్కువ. ఈ 3 ఆప్షన్స్ చూడండి <54 ఉన్నాయి. సో డైరెక్ట్ గా ఈ క్యాలిక్యులేషన్ కూడా చేయకుండా డైరెక్ట్ గా 100 అని ఆన్సర్ పెట్టేయచ్చు మనం. నెక్స్ట్, ద ఇంట్రెస్ట్ ఆన్ 12,000 ఫర్ 1 month అట్ ద రేట్ ఆఫ్ 10% per annum. సో నెలకి, 1 నెలకి అడిగాడమ్మా. ఇంట్రెస్ట్ 1 నెలకి ఎంత అని అడుగుతున్నాడు. 1 నెలకి. సో ఇక్కడ మనకి 12,000 రూపాయలు. 12,000 రూపాయల మీద 10% వడ్డీ రేటు. వడ్డీ ఎంత అవుతుంది? సంవత్సరానికి 1200 అవుతుంది పెర్ ఇయర్. 1 సంవత్సరానికి 1200. కానీ మనల్ని ఏం అడుగుతున్నాడు? పెర్ మంత్ అడుగుతున్నాడు. సంవత్సరానికి 12 నెలలు కదా. 1200 అంటే 1 నెలకి ఎంత అవుతుంది? 100 రూపాయలు అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రయాంగిల్ షేప్డ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద జామెట్రీ బాక్స్ ఈస్ కాల్డ్. సో జ్యామితీయ పెట్టెలో త్రిభుజాకారంలో ఉండేటువంటి పరికరం పేరేంటి అంటున్నాడు. జ్యామితీయ పెట్టెలో త్రిభుజాకారంలో ఉండేటువంటి పరికరం పేరేంటి అంటున్నాడు అమ్మ. సో ప్రొట్రాక్టర్ అనేది ఈ రకంగా ఉంటుంది. యాంగిల్ మెజర్ చేస్తుంది, అంటే కోణాలు కొలవడానికి మనం ప్రొట్రాక్టర్ను ఉపయోగిస్తాం. కంపాస్ కానీ డివైడర్ కానీ మనకి పాయింటెడ్ ఎండ్స్ ఉంటాయి కాబట్టి ఇది కాదు, ఈ రెండు కాదు. సో మనకి సెట్ స్క్వేర్ అనేది కరెక్ట్ ఆన్సర్. మూలమట్టము. సెట్ స్క్వేర్స్ ఎన్ని ఉంటాయమ్మా? 2 సెట్ స్క్వేర్స్ ఉంటాయి జామెట్రీ బాక్స్ లో. 45 45 90 degrees ఉన్నటువంటి ట్రయాంగిల్ ఒకటి ఉంటుంది. 45 degrees 45 degrees 90 degrees ఉన్న సెట్ స్క్వేర్ ఒకటి. 30 degrees 60 degrees 90 degrees ఉన్న సెట్ స్క్వేర్. అంటే 2 సెట్ స్క్వేర్స్ మనకు ఉంటాయి కాబట్టి ట్రయాంగిల్ షేప్ లో ఉండేటువంటిది అంటే మూలమట్టము సెట్ స్క్వేర్ అన్నమాట. నెక్స్ట్, యాంగిల్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఇలా గీసుకుంటాం కదా, నెవర్ ఇంటర్సెక్ట్. 2 కూడా నెవర్ ఇంటర్సెక్ట్.
రెండు ఖండించుకోవమా, రెండు ఎప్పుడైతే ఖండించుకోవా యాంగిల్ ఎంత అవుతుంది 0 degrees అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఆర్ 55, 65, 105 రెస్పెక్టివ్లీ దెన్ ద ఫోర్త్ యాంగిల్. క్వాడ్రిలేటరల్ లో 4 యాంగిల్స్ ఉంటే A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 360 degrees. ఇక్కడ A 55, B 65, C 105 ఇచ్చి D ఎంతో కనుక్కోమంటున్నాడు. సో ఇది ఎంత అవుతుంది యాంగిల్ మొత్తము? ఇక్కడ 60, 60, 120 ప్లస్ 225 అవుతుంది. 225 ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 360. సో D ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది 360 మైనస్ 225. ఇదొక 60, ఇదొక 75, 135 డిగ్రీలు మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 is the right answer. Next, if an angle is 4 times of its supplement, supplementary angles అంటే x plus y is equal to 180 degrees. ఇలా ఉంటే దాన్ని సప్లిమెంటరీ యాంగిల్ సంపూరక కోణము అంటాం. సో కాబట్టి ఇక్కడేమో అప్పుడు రెండు యాంగిల్స్ ఏమవుతాయి x ఒకటి 180 మైనస్ x ఒకటి అవుతుంది. x ఒకటి 180 మైనస్ x ఒకటి అవుతుంది. 180 మైనస్ x. కానీ ఇక్కడ ఏమంటున్నాడు 4 రెట్లు ఎక్కువ ఉంటుందంట. అంటే x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 180 మైనస్ x. 180 మైనస్ x. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 180 మైనస్ 4x. ఈ మైనస్ 4x ఇటు వస్తే 4 ప్లస్ x 5x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 180. 5 ఇందులో ఎన్నిసార్లు పోతుంది 36 టైమ్స్ పోతుంది. 5 మూడు 15, 30 మిగిలితే 5 ఆర్లు 30, 4 ఆర్లు 24, 144 అవుతుంది. సో 144 x వాల్యూ ఎంత అవుతుందంటే 144 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ the 3D shaped figure which does not have a vertex. కోన్ శంకువు. శంకువు అంటే ఈ ఆకారంలో ఉంటుందమ్మా, వెర్టెక్స్ ఉంటది కదా. సో కాబట్టి కోన్ కాదు. స్పియర్ రౌండ్ షేప్ గా ఉంటుంది. సో వెర్టెక్స్ ఉండదు. కాబట్టి గోళం అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పిరమిడ్ కూడా వెర్టెక్సెస్ ఉంటాయమ్మా, ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. ఇలా ఉంటది పిరమిడ్ 3 డైమెన్షనల్. సో ప్రిజం కూడా మనకి 6 వెర్టిసెస్ అనేవి ఉంటాయి ప్రిజానికి కూడా. సో కాబట్టి ఈ రకంగా ఉంటుంది. కాబట్టి వెర్టిసెస్ అనేవి కంపల్సరీ ఉంటాయి ప్రిజంకి వెర్టిసెస్ అనేవి ఉంటాయి. సో ఈ రకంగా ఉంటుంది ప్రిజం. సో అన్నిటికీ వెర్టిసెస్ ఉన్నాయి చూడండి, ఒక్క స్పియర్ కి మాత్రమే వెర్టిసెస్ లేవు. కాబట్టి గోళం అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇఫ్ 3/13 హోల్ పవర్ -2 3/13 హోల్ పవర్ -9. ఇక్కడ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m ప్లస్ అనే ఫార్ములా ఉపయోగించాలి. సో 3/13 బేస్ ఉంది కాబట్టి 3/13 -2 -9 -11 ఈజ్ ఈక్వల్ టు 3/13 హోల్ టు ద పవర్ ఆఫ్ 2x + 1. సో భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం అవుతాయి. అంటే 2x + 1 ఈజ్ ఈక్వల్ టు -11, 2x ఈజ్ ఈక్వల్ టు -12, x ఈజ్ ఈక్వల్ టు -6. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఆర్డర్ ఆఫ్ పాలినామియల్. బహుపది పరిమాణము అడిగాడు. ఆర్డర్ ఆఫ్ పాలినామియల్ లేదా డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఇందులో ఏది పద్ధతి? 3 ఉంది, 4 ఉంది, 1 ఉంది, 0 ఉంది. x డిగ్రీస్. x యొక్క డిగ్రీస్ అమ్మా ఇవి. x డిగ్రీస్ 3, 4, 1, 0 ఉంది. హైయెస్ట్ ఏంటి 4 కదా. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ట్వైస్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ రెడ్యూస్డ్ బై 10. అంటే 2x లోంచి 10 తీసేస్తే 32కు సమానం అయితే దెన్ ద నెంబర్ ఈజ్ 2x ఈజ్ ఈక్వల్ టు 42, x ఈజ్ ఈక్వల్ టు 21. x ఈజ్ ఈక్వల్ టు 21. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అండ్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, పొడవు ఇంటూ వెడల్పు ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr².
సో డైమెన్షన్స్ ఇచ్చాడు 14 × 11 అంటే పొడవు వెడల్పు ఇచ్చేసాడు 14 × 11 = పై అంటే 22/7 పై r² రాసుకుంటున్నాను. అయితే ఏం అడిగాడు? రేడియస్ వృత్త వ్యాసార్థం ఎంత అడుగుతున్నాడు. వృత్త వ్యాసార్థం కనుక్కోవాలంటే 11 ఇందులో 2 సార్లు పోతుంది, 2 ఇందులో 7 సార్లు పోతుంది, 7 × 7 ఇది r². సో r² = 7² అయింది. సో r = 7 సెంటీమీటర్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 is the right answer. Next, the cost of fencing a square park of side 250 meters. ఒక సైడ్ s = 250 meters అమ్మ. సో పెరిమీటర్ ఎంత అవుతుంది? 4s అవుతుంది కదా. 4s అంటే 1000 మీటర్లు. 250 × 4 అంటే 1000 కదా. అట్ ద రేట్ ఆఫ్ 20 రూపీస్ పర్ మీటర్. ఒక మీటర్కి 20 రూపీస్ అంట. 1000 మీటర్లకి ఎంత అవుతుంది? 20,000 కదా. ఒక మీటర్కి 20 రూపాయలు అన్నప్పుడు 1000 మీటర్లకి ఎంత అవుతుంది? 20,000 రూపాయలు అవుతుంది. సో ఆప్షన్ 3 is the right answer. నెక్స్ట్, 1 కిలోలీటర్ = ఎన్ని మిల్లీ లీటర్లు అంటున్నాడు. సో 1 కిలోలీటర్ మనకి 1000 లీటర్లు. 1 లీటర్ = 1000 మిల్లీ లీటర్లు. సో కాబట్టి 10⁻6 మిల్లీ లీటర్స్. 10⁻6 ఎక్కడుందో చూడండి, 3 0 3 0. సో ఆప్షన్ 1 is the right answer. నెక్స్ట్, నీరజ స్టడీస్ ఫ్రమ్ 7 PM to 8:15 PM. 1 గంట పావు చదివిందమ్మా. దెన్ టైమ్ అలాటెడ్ ఫర్ హర్ స్టడీస్ 1 గంట 15 నిమిషాలు. 1 గంట అంటే 60 నిమిషాలు, 15 నిమిషాలు అంటే 75 నిమిషాలు చదివింది. 75 నిమిషాలు. ఆప్షన్ 3 is the right answer. Next, the marks obtained by 15 students. 15 మంది స్టూడెంట్స్ టెస్ట్ ఇచ్చాడు. ఇక్కడ యావరేజ్ కదా అడిగింది. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ who got 5 or more than 5. 5 లేక అంతకంటే ఎక్కువ. 8 2 3 4 5 6 7 8 9. సో టోటల్ గా 9 స్టూడెంట్స్ మనకి 5 లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు. సో కాబట్టి 9 ఆప్షన్ 1 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద టాలీ మార్క్ దట్ రిప్రజెంట్స్ 9 రిప్రజెంట్ చేసేటువంటి టాలీ మార్క్. టాలీ మార్క్ అంటే ఇక్కడ 1కి 1, 2ని 2 గీతలు గీస్తాం, 3కి 3 గీతలు గీస్తాం, 4కి 4 గీతలు గీస్తాం, 5కి ఏం చేస్తాము? 4 గీతలు గీసి డయాగనల్ గా ఒక లైన్ గీస్తాం. ఇది 5 అమ్మ. 6 వచ్చేటప్పటికి ఏమవుతుంది? 5 + 1 7 వచ్చేటప్పటికి ఏమవుతుంది? 5 + 2 8 అయ్యేటప్పటికి ఎంత అవుతుంది? 5 + 3 9 అయ్యేటప్పటికి ఎంత అవుతుంది? 5 + 4 5 4. ఆప్షన్ 3 is the right answer. ఇక్కడ the length of the class intervals 125 50 150 75 175 200. సో తరగతి అంతరం ఎంత ఉందమ్మా? పొడవు ఎంత ఉంది? 25 ఉంది కదా. 150 నుంచి 25 తీసినా అంతే, 175 నుంచి 150 తీసినా అంతే, 250 నుంచి 175 తీసినా అంతే. సమానంగా ఉంది లెంగ్త్ ఆఫ్ ద క్లాస్. కాబట్టి 25 is the right answer. నెక్స్ట్, ఇఫ్ తుషార్ ate 3 parts out of 5 parts of a cake. ఒక కేక్ లో 3/5 వంతు తుషార్ తిన్నాడంట. సో మిగిలిన భాగం ఎంత ఉంటుంది అంటే 2/5 వంతు ఉంటుంది. అంతే కదా. 5 భాగాల్లో 3 భాగాలు తింటే మిగిలిన ఎన్ని భాగాలు ఉంటాయి? 2/5 భాగం ఉంటుంది. సో ఆప్షన్ 2 is the right answer. ఇక్కడతో మనకి మ్యాథ్స్ కంటెంట్ అయిందమ్మా ఈ పేపర్ లో. ఇప్పటి నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్ని మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్, మ్యాథమెటిక్స్ ఇస్ ద సైన్స్ ఆఫ్ క్వాంటిటీ. సైన్స్ ఆఫ్ క్వాంటిటీ అని డిఫైన్ చేసింది ఎవరంటే అరిస్టాటిల్. మ్యాథమెటిక్స్ ఇస్ ద సైన్స్ ఆఫ్ క్వాంటిటీ అని డిఫైన్ చేశాడు. ఆగస్ట్ కాంప్టే కూడా మ్యాథమెటిక్స్ అని డిఫైన్ చేశాడు. సైన్స్ ఆఫ్ ఇండైరెక్ట్ మెజర్మెంట్. సైన్స్ ఆఫ్ ఇండైరెక్ట్ మెజర్మెంట్ అని ఆగస్ట్ కాంప్టే చేశాడమ్మా. నెక్స్ట్, ఇక్కడ సైన్స్ దట్ డ్రాస్ నెసెసరీ కన్క్లూజన్స్. సైన్స్ బెంజమిన్ పియర్స్ ఏమని డిఫైన్ చేశాడంటే సైన్స్ దట్ డ్రాస్
necessary conclusions. సో కాబట్టి సైన్స్ ఇస్ ద మ్యాథమెటిక్స్ ఇస్ ద సైన్స్ ఆఫ్ క్వాంటిటీ అని ఎవరు డిఫైన్ చేశారంటే అరిస్టాటిల్. నెక్స్ట్, ద ఎడ్యుకేషనల్ వాల్యూ దట్ వాజ్ నాట్ షోన్ ఇన్ యంగ్స్ క్లాసిఫికేషన్. యంగ్ వర్గీకరణలో సూచించబడని విద్యా విలువ ఏమిటి అని అడుగుతున్నాడు. యూటిలిటేరియన్ వాల్యూ అంటే ప్రయోజన విలువ, అదర్ ఫంక్షన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ యాజ్ మోడ్ ఆఫ్ థాట్, డిసిప్లినరీ వాల్యూ. గణితం యొక్క ఇతర విధులు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యంగ్స్ క్లాసిఫికేషన్ లో లేని పాయింట్ అది. యూటిలిటేరియన్ వాల్యూ ఉంటుంది, ప్రయోజన విలువ ఉంటుంది. ప్రయోజన విలువ అంటే డైలీ లైఫ్ లో మ్యాథమెటిక్స్ ని ఎలా ఉపయోగిస్తాం అనేది, డైలీ యూసేజ్ అన్నమాట. సో అది ఉంటుంది. మ్యాథమెటిక్స్ యాజ్ మోడ్ ఆఫ్ థాట్, అలాగే డిసిప్లినరీ వాల్యూ. డిసిప్లినరీ వాల్యూ అంటే కోర్ వాల్యూ, అంటే స్పెసిఫిక్ నాలెడ్జ్ రిగార్డింగ్ టు ద సబ్జెక్ట్ అన్నమాట. సో కాబట్టి యంగ్ క్లాసిఫికేషన్ లో యూటిలిటేరియన్ వాల్యూ, మ్యాథమెటిక్స్ యాజ్ మోడ్ ఆఫ్ థాట్, డిసిప్లినరీ వాల్యూ ఉంటాయి కానీ అదర్ ఫంక్షన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉండదు. నెక్స్ట్, వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ డిడక్టివ్ మెథడ్. డిడక్టివ్ మెథడ్ ఎగ్జాంపుల్ టు ప్రిన్సిపల్, జనరల్ టు స్పెసిఫిక్, అన్నోన్ టు నోన్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. ఉదాహరణ నుండి సూత్రానికి, సాధారణ అంశం నుండి ప్రత్యేక అంశానికి, తెలియని విషయం నుండి తెలిసిన విషయానికి, మూర్తము నుండి అమూర్తానికి అనేది ఇచ్చాడు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జనరల్ టు స్పెసిఫిక్. సాధారణ అంశం నుండి ప్రత్యేక అంశానికి వెళ్ళేదాన్ని డిడక్టివ్ మెథడ్ అంటాం. డిడక్టివ్ మెథడ్ జనరల్ టు స్పెసిఫిక్ అంటే జనరల్ ఫార్ములా తీసుకొని ఆ ఫార్ములా ద్వారా స్పెసిఫిక్ క్యాలిక్యులేషన్స్ మనము కండక్ట్ చేస్తాం. దాన్ని మనము డిడక్టివ్ మెథడ్ గా చెప్తాం. నెక్స్ట్, దిస్ ఎయిడ్ ఈజ్ యూజ్డ్ టు టీచ్ జామెట్రికల్ కాన్సెప్ట్స్. జామెట్రికల్ కాన్సెప్ట్స్ ని టీచ్ చేసేటువంటిది ఏంటి అని అడుగుతున్నాడు. అంటే జామితీయ భావనలు బోధించడానికి ఉపయోగించే ఉపకరణం. గ్రిడ్ పేపర్, బులెటిన్ బోర్డ్, జియో బోర్డ్, నోటీస్ బోర్డ్. జియో బోర్డ్ అమ్మ, జామెట్రీ బోర్డ్ అది. సో జియో బోర్డ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బులెటిన్ బోర్డు, నోటీస్ బోర్డ్ అనేది ఏమన్నా మనం అనౌన్స్మెంట్స్ కోసం వాడతాం. గ్రిడ్ పేపర్ అనేది డ్రాయింగ్ కోసం వాడతాం. డ్రాయింగ్ కోసము గ్రిడ్ పేపర్ వాడతాం. కాబట్టి ఆప్షన్ 3 జియో బోర్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. One of the following does not belong to the principles of curriculum construction. మనం కరికులం ఫ్రేమ్ చేసేటప్పుడు మనకి పనికొచ్చేవి ఏంటి అని అడుగుతున్నాడు. అలాగే ఏది మనకు పనికిరా, ఇందులో దానికి రిలేట్ కానిది ఏది అని అడుగుతున్నాడు. సో ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ, ప్రయోజన విలువ ఉపయోగిస్తాం. ప్రిన్సిపల్ ఆఫ్ కొరిలేషన్, సహసంబంధ సూత్రాన్ని కూడా ఉపయోగించాలి కరికులం డిజైన్ చేస్తారు. అంటే ముందు క్లాసులో ఏం నేర్చుకున్నారు, ఇప్పుడేమో నేర్చుకుంటారు, లేదా ఇప్పుడు నేర్చుకోబోయే అంశాల మీద కొరిలేషన్ ఉందా లేదా అని. అలాగే డైలీ యూసేజ్ లో మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్నెస్, యాక్చువల్గా దిస్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్. శిశు కేంద్రీకరణ ప్రణాళిక సూత్రం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దీని ఆధారంగానే అతని మెంటల్ కెపాసిటీ ఎంత ఉంది, అతని ఏజ్ గ్రూప్ ఎంత, దీన్ని బట్టి ఆ స్టూడెంట్ ఆధారంగా మనం కరికులం అయితే ఫ్రేమ్ చేస్తాం. 4వది స్పైరల్ అప్రోచ్. స్పైరల్ అప్రోచ్ అనేది కరికులం ఎలా ఫ్రేమ్ చేస్తాము అనే దాని గురించి సూచిస్తుంది, కానీ కరికులం కన్స్ట్రక్షన్ లో ఉపయోగపడుతుంది. ఇక్కడ డస్ నాట్ బిలాంగ్ టు అన్నాడు కాబట్టి స్పైరల్ అప్రోచ్, స్పైరల్ ఉపగమనం అనేది ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్, ద అకాడమిక్ స్టాండర్డ్ టు బి టెస్టెడ్ టు ద ఫాలోయింగ్ ఐటమ్. సో ఇక్కడ షో 3 into 4 = 12 అన్నాడు. 3 into 4 = 12. దేని మీద చూపించమన్నాడు, నెంబర్ లైన్ మీద చూపించమన్నాడు. అంటే సంఖ్యారేఖ పైన 3 into 4 = 12 అని చెప్పమని ఒక విద్యార్థిని మనము క్వశ్చన్ చేసాం. సో క్వశ్చన్ చేసినప్పుడు అతను ఏం చెప్తాడు, కారణాలు చెప్పి నిరూపణ చేస్తాడా, రీజనింగ్ అండ్ ప్రూఫా? ఇక్కడ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ ఏం లేదు, డైరెక్ట్ గా మనం ఈక్వేషన్ ఇచ్చాము, ఈక్వేషన్ ని నెంబర్ లైన్ లో ప్రూవ్ చేసి చూపించమంటున్నాం, విజువలైజ్డ్ గా చూపించమంటున్నాం. కమ్యూనికేషన్ కానీ కనెక్షన్ కానీ రాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రిప్రజెంటేషన్, విజువలైజేషన్. రిప్రజెంటేషన్, విజువలైజేషన్ అంటే ప్రాతినిధ్యపరచుట, దృశ్యీకరణ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే 3 into 4 మనకు చూపించాలి, 12 చూపించాలి, అది కూడా దేని మీద చూపించాలి, నెంబర్ లైన్, సంఖ్యారేఖ మీద చూపించాలి. కాబట్టి ప్రాతినిధ్యపరచుట, దృశ్యీకరణ, రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి టెట్ ఎగ్జామ్ కి సంబంధించిన 30 ప్రాక్టీస్ బిట్స్ అమ్మా. సో ఈ 30 బిట్స్
మనం ఈ వీడియోలో సాల్వ్ చేయడం జరిగింది. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏపీ తెలంగాణలో ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.